ఇంకా వామిటింగ్స్ తోటి వచ్చారు. టెస్ట్లన్నీ చేసిన తర్వాత ఆవిడకి బ్రెయిన్లో ఒక రేర్ ఎన్యూరిజం ఉంది అని తెలిసింది. మా న్యూరో సర్జరీ టీమ్ డాక్టర్ సంజయ్ గారి ఆధ్వర్యంలోని ఎనెస్థెటిస్ట్ అండ్ ఐసీయూ టీం అందరూ కలిసి చాలా సక్సెస్ఫుల్గా సర్జరీ నిర్వహించారు. పేషెంట్ కూడా చాలా మంచిగా కోలుకొని ఇంటికి వెళ్ళారు. అడ్మిట్ చేయడము, ఈసీటీ యాంజియోగ్రామ్ చేయడము, అది కన్ఫర్మ్ చేసుకోవడం, ఎన్యూరిజం ఉందని కన్ఫర్మ్ చేసుకొని ఆమెను అడ్మిట్ చేసి మరుసటి రోజే ఆమెకి శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. ఈ మెదడులో రక్తనాళి మీద చేసే శస్త్రచికిత్స అనేది చాలా క్లిష్టమైనది మరియు సునిశ్చితమైనది. ఎందుకంటే ఈ రక్తనాళాలు 3 మిల్లీమీటర్లు వెడల్పులో ఉంటాయి. సో దాని నుంచి వచ్చే ఈ ఎన్యూరిజం అనేది ఒక బుడగ లాంటిది అనమాట. ఎలా అయితే వాహనము టైర్కి పక్కకి ఇలా గాలి బుడగలాగా వచ్చి అక్కడ అది చిట్లి ఈ గాలి పంక్చర్ అయ్యే అవకాశం ఎలా ఉంటుందో అలాగే రక్తనాళంలో కూడా బుడగ అనేది వస్తుంది. దాన్ని ఎన్యూరిజం అంటారు. అది చిట్లి ఈ రక్తస్రావం జరుగుతుంది. మొదటిసారి రక్తస్రావం జరిగినప్పుడు 33% మంది చనిపోవడం జరుగుతుంది. రెండోసారి అది చిట్లి రక్తస్రావం జరిగితే 66% మంది చనిపోవడం జరుగుతుంది. మూడోసారి చిట్లి రక్తస్రావం జరిగితే 95% మంది చనిపోవడం జరుగుతుంది. అంటే 5% మంది బ్రతకడం జరుగుతుంది అన్నమాట. అయితే మొదటిసారి రక్తస్రావం జరిగిన తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మళ్ళీ రక్తస్రావం జరిగే లోపల ఆపరేషన్ శస్త్రచికిత్స చేసి దానికి క్లిప్పింగ్ అనేది చేసి ఆ బుడగకి క్లిప్ అనేది అప్లై చేసి మళ్ళీ దానిలోకి రక్తము ప్రవేశించకుండా అలానే అది ఏ రక్తనాళం నుంచి వస్తుందో ఆ రక్తనాళము ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా దాని హ్యూమన్ ఈ శస్త్రచికిత్స నిర్వహించడం జరుగుతుంది. సో మెదడులో చేసే శస్త్రచికిత్సలో కూడా ఇది క్లిష్టమైనది అనమాట. ఈ శస్త్రచికిత్సలు ఇక్కడ మెడికల్ హాస్పిటల్లో 2024 జూలై నుంచి చేయడం జరుగుతుంది. ఇంతకుముందు కూడా ఒక రోగికి ఇలాంటి వ్యాధి ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేసి మిడిల్ సెరెబ్రల్ ఆర్టరీ అన్యూరిజం ఎక్సిషన్ చేయడం జరిగింది. అది కూడా వరంగల్ అది మొదటిసారి చేయడం. గ్లాడ్ దట్ సంజయ్ సార్ మాకు దొరకడం వల్ల ఇట్లాంటి సర్జరీ నేను కూడా చేయడం జరిగింది వరంగల్లో. ప్రీవియస్లీ హైదరాబాద్లో చేయడం జరిగింది. బట్ దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇట్లాంటి సర్జరీ చేయడం. ప్రీవియస్గా దీనికన్నా కాంప్లికేటెడ్ సర్జరీ కూడా చేశాను ఆల్రెడీ. దాన్ని కూడా ప్రెస్ మీట్ అయ్యింది. థ్యాంక్ యూ. డెత్ ఇష్యూ అన్నట్టు ఆల్మోస్ట్ అట్లాంటి కండిషన్ నుంచి ఇప్పుడు లేచి నడుస్తుంది అంటే షీజ్. అండ్ మేజర్గా రోల్ వచ్చేసి మా పల్మనాలజిస్ట్ సార్ చాలా బాగా ఇన్వాల్వ్ అయ్యి తన లంగ్స్లో మొత్తం పోస్ట్ సర్జరీ ఇన్ఫెక్షన్ వచ్చింది. బిఫోర్ సర్జరీ ఉండే, తర్వాత కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది. దాని నుంచి బయటపడేయడానికి కీ రోల్ ప్లే చేశారు పల్మనాలజిస్ట్ సార్. డాక్టర్ పూర్ణచంద్ అండి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్, మెడికల్ హాస్పిటల్ వరంగల్. ఈ పేషెంట్ పర్టికులర్గా ఈ సర్జరీకి ముందే ఆయనకి లంగ్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, ఆస్తమా అనేది. దానివల్ల కొంత ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉండటము, ఆయాసం రావటం, పిల్లికూతలు రావటము, అట్ ది సేమ్ టైము లోవర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే నిమోనియా కూడా వచ్చింది. దానివల్ల ఫీవర్ కూడా రావడం జరిగింది అనమాట. దీన్ని కరెక్ట్ టైంలో ఐవి యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేసి బ్రాంకోడైలేటర్స్ అండ్ ఎన్ఐవిఐ సపోర్ట్ మీద, ఆక్సిజన్ సపోర్ట్ మీద తొందరగా ఈ సర్జరీకి సంబంధించి రిలేటెడ్గా మనం సపోర్ట్ చేయడం జరిగింది. దానివల్ల సర్జరీ కరెక్ట్ టయానికి అయింది. అట్ ది సేమ్ టైం రికవరీ కూడా టయానికి జరిగింది. Surgery is complicated. Course of care is also very important. With the triple-H therapy, hydration, hemodilution, and good BP, we have to prevent the cerebral ischemia.